ప్రభుత్వ భూమిలో వరి సాగు చేసేది ఎవరు? అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉందని అధికారులకు తెలియదా? ఇక్కడ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? సమాచారం అడిగితే మీడియా వేధింపులు, టార్చర్లు అంటూ ఆరోపణలు. కొడంగల్లో ఆంధ్ర కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం. అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం చెట్టుపల్లి తాండా సమీపంలోని ఓ ప్రభుత్వ భూమి ఉందని అధికారులకు తెలియదా? తెలిసినా ఇక్కడ ఓ కుంట ఉందని, ఆ కుంటలో కొంతమంది రైతులు వరి సాగు చేస్తున్నారని అధికారులు ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేకపోయారు? అసలు ఈ ప్రభుత్వ భూమిని గుర్తించింది ఎవరు? రైతులు ఇన్ని రోజులు అక్కడ వ్యవసాయం చేస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఈ కోణంలో అనేక రకాల ప్రశ్నలు ప్రజల నుంచి వెలువెత్తుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఈ కుంటలో ఆంధ్రకు చెందినటువంటి ఓ కాంట్రాక్టర్ కొడంగల్ పెద్ద చెరువు మరమ్మతుల నిమిత్తం ఇక్కడి నుంచి మట్టిని ఎలాంటి అంటే అధికారుల అనుమతులు గాని ప్రభుత్వ అనుమతులు లేకుండా కేవలం కొంతమంది రైతులు చెప్పారనే ఒక ఉద్దేశంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపినట్లు కూడా ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. ఈ తవ్వకాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులకు గాని తాండావాసులకు గాని పెద్ద పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పలువురు రైతులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇదే దుద్యాల మండలంలోని అల్లికన్పల్లి గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నట్టు ఇద్దరు బాలికలు దుద్యాల నుంచి అల్లికన్పల్లి వెళ్తున్నటువంటి రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఓ చెరువు దగ్గర ఓ కాంట్రాక్టర్ విచ్చలవిడిగా ఇదే విధంగా పెద్ద పెద్ద గోతులు తీయడంతో ఆ చెరువులో వర్షాకాలం నేపథ్యంలో చెరువు నిండి అలుగు పారుతున్న సమయంలో ఆ ఇద్దరు బాలికలు అక్కడ వెళ్లి నీటిలో ఆడుతుండగా కాలు జారి ఆ గుంతలో పడి మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు గాని అక్కడ ఉన్నటువంటి తాండావాసులు గాని అక్కడికి వెళ్ళినప్పుడు ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టు కూడా కొంతమంది రైతులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే దీనిపైన కూడా అధికారులను వివరణ కోరితే ఆ చెరువులో మట్టి తవ్వకాలకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేం లేదని గతంలో ఇరిగేషన్ అధికారులు బహాటంగా చెప్పడం జరిగింది. సో దీనిపైన ఆ ఇద్దరు బాలికలు మృత్యువాత పడితే ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు? ఆ తవ్వకాలు జరిపినటువంటి కాంట్రాక్టర్ పైన యాక్షన్ తీసుకున్నారా, లేకపోతే అనుమతులు ఇవ్వలేదని అనుమతులు ఇచ్చారని అధికారుల పైన యాక్షన్ తీసుకున్నారా? ఇద్దరు బాలికలు మృత్యువాత పడితే ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? చివరికి నష్టపోయింది ఎవరు? సో ఇక్కడ ప్రభుత్వ భూమిని అసలు గుర్తించింది ఎవరు చెప్పారు ఈ తవ్వకాలు చేపట్టాలని? సో దీనిపైన కూడా దుద్యాల మండలం తహసీల్దార్ కిషన్ నాయక్ ను వివర కోరగా అక్కడ ప్రభుత్వ భూమి ఉందని మాకు కూడా తెలియదు, ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే అది చెరువుకుంట అయినట్లయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందని చెప్పడం జరిగింది. సో ఇదే బేసిక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా సోదరులు ఇరిగేషన్ అధికారులను కూడా వివరణ కోరగా అక్కడ ఎలాంటి మాకు సమాచారం తీసుకోలేదని, మేము ఎవరికి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇటీవలే ఇదే మండలంలోని చిలుమాలం గ్రామంలో జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు రావడం జరిగిందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ఇంత పెద్ద పెద్ద గుంతలు తీయడం వల్ల ఎవరికి ఏ హాని ఉండదా? దీనికి భరోసా ఎవరు కల్పిస్తారు? మీరే చెప్పాలి. మరి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, ఇక్కడ తవ్వకాలు చేపట్టండి అని రైతులే స్వయంగా ఆ కాంట్రాక్టర్ కు చెప్పినట్టు ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. రైతులు చెబితే ఆ కాంట్రాక్టర్ అక్కడ ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టవచ్చా? దీనిపైన సదర్ కాంట్రాక్టర్ ను మీడియా సోదరులు వివరణ కోరితే కొడంగల్ అభివృద్ధి చెందడం మీడియాకు ఇష్టం లేదా? ఈ పనులను ఆపివేయాలా? మీరు ఎందుకు మమ్మల్ని టార్చర్ చేస్తా ఉన్నారు అంటూ మీడియాపై దురుసుగా మాట్లాడినట్టు కూడా సమాచారం. దీనిపై తక్షణమే అధికారులు స్పందించి ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అయ్యా కాంట్రాక్టర్ గారు, కొడంగల్ అభివృద్ధికి ఎవరు అడ్డంకి కాదు. కొడంగల్ అభివృద్ధి జరగాలన్నదే కొడంగల్ ప్రజల ఆకాంక్ష. మా ఎమ్మెల్యే, మా ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తుంటే ఇలాంటి అవినీతి కాంట్రాక్టర్ల వల్ల అవినీతి మచ్చ ఏర్పడుతుందే తప్ప మరో బాధ లేదంటూ ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. మీరు మొట్టమొదటిగా ఈ వీడియోని అయితే చూసినట్లయితే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
దీనిపైన మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కోడంగల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కంకణ బద్దులై ముందుకు సాగాలని కూడా మా ఛానల్ తరపున మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.